విచారణ పేరుతో చిత్రహింసలు. నా భార్య పిల్లలను తల్లిని బండబూతులు తిట్టిండ్రు. పిల్లలకు డైపర్లు మారుస్తానన్న అనుమతించలేదు. హరీష్ రావు సార్ పేరు చెప్పాలని ఒత్తిడి తెచ్చిండ్రు. ఆకలవుతుందని బతిమలాడినా పట్టించుకోలేదు. రాత్రికి రాత్రే లైఫ్ లేకుండా చేస్తామని బెదిరించిండ్రు. డీసీపీ విజయ్ కుమార్ పచ్చి బూతులు తిట్టిండ్రు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు వంశీకృష్ణ. ఇప్పుడు అర్జెంటుగా ఈ డీసీపీ విజయ్ కుమార్ గారిని, అదేవిధంగా ఏసీపీ మోహన్ కుమార్ గారిని, వీళ్ళిద్దరిని ఖచ్చితంగా చట్టం అదుపులోకి తీసుకోవాలి. హైకోర్టు వారి డైరెక్షన్తో మరి ఇంత భయంకరమైన ఇవి పేపర్ రాసుకొచ్చిందా నిజంగా ఈ వంశీకృష్ణను? నిజంగా ఈ డీసీపీ గారు, ఏసీపీ గారు ఇంత దారుణంగా పిల్లల ముందు, తల్లి ముందు బండబూతులు తిట్టినని చెప్తున్నారు. అక్కడ ఆఖరికి తన పిల్లలకు డైపర్లు మారుస్తామన్నా కూడా సమయం ఇవ్వలేదట, అనుమతి ఇవ్వలేదట. ఎట్టి పరిస్థితిలో ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పేరు చెప్పవలసిందే అని, ఆకలవుతుందని బతిమిలాడినా, పిల్లలకు డైపర్లు మారుస్తామన్నా వినకుండా ఈ రాత్రే ఇక నీ లైఫ్ కొలాప్స్ అయిపోయింది, ఈ రాత్రే నీకు చివరి రాత్రి అన్నట్టు ఆయన టార్చర్ పెట్టిండట. మరి ఈ డీజీపీ విజయ్ కుమార్ గారు, మీరు ఇంత మంచి స్థానంలో ఉండి, ఇంత పెద్ద అధికారం ఉండి, ఇంత పచ్చి బండబూతులు తిట్టుకుంటా అంటే హరీష్ రావుకి మీకు వ్యక్తిగత శత్రుత్వం ఏమున్నది? మీరు పొలిటికల్ లీడర్ కాదు, మీరు ఒక సర్కార్ కొలువులో ఉన్న ఆఫీసర్. మరి మీకు హరీష్ రావుకి అంత పగ ఏమున్నది? ఒకవేళ నీకు హరీష్ రావుకి అంత పగ ఉంటే నువ్వు పర్సనల్గా తీర్చుకోవాలి. ఇలా వంశీకృష్ణ అనే బాధితుడిని లైఫ్ తోటి ఆడుకోవడం ఏంది, అన్న లైఫ్ను థ్రెడ్ చేయడం ఏంది? ఖచ్చితంగా హరీష్ రావు పేరు చెప్పవలసిందే అని మొండి పట్టుబట్టి ఇదేదో రాజరికంలో ఉన్నామన్నట్టు ఆయన రాత్రంతా హింస పెట్టడం ఏంది? మరి తప్పకుండా హైకోర్టు వారు ఈ వంశీకృష్ణ చేసిన అఫిడవిట్ని పరిశీలించి ఇందులో ఏసీపీ గారి పాత్ర ఎంత, డీసీపీ గారి పాత్ర ఎంత, వీళ్ళు నిజంగా ఈ రీతిలో అత్యంత క్రూరంగా, ఇగో ఈ వర్డ్ ఇక్కడ వాడాలి, ఈ వార్డు సుప్రీంకోర్టు ఇచ్చిన వార్డు ఇక్కడ వాడాలి, అత్యంత క్రూరంగా రాత్రంతా ఆయన హింస పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాం, నీ కుటుంబాన్ని బజార్లో వేసి నీ కుటుంబం పరువు తీస్తాం, ఇట్లాంటి మాటలన్నీ వాడినలాట. మరి దీన్ని హైకోర్టు వారు ఆయన అఫిడవిట్ని పరిశీలించి తప్పకుండా ఒకవేళ ఇది నిజమే డీసీపీ గారు, ఏసీపీ గారు చేసింది క్రూరమైన చర్య అని తెలిస్తే వీళ్ళని శాశ్వతమైన డిస్మిస్ చేయాలి. వీళ్ళను, ఇలాంటి పోలీస్ ఆఫీసర్లను శాశ్వతమైన డిస్మిస్ చేసి ఇంటికి పంపవలసిందే వీళ్ళను.